కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాజీనామా చేయలేదు విద్యాశాఖ మంత్రులుగా ఉన్నప్పుడు? ఎక్కడైతే సిబిఎస్ నుంచి మొదలుకుంటే మళ్ళీ సిబిఎస్ఈ వరకు 2014లో, అక్కడి నుంచి మళ్ళీ ఈ సిబిఎస్ వరకు మధ్యలో ఈ నీట్ కానీ ఐఎంసీ కానీ వివిధ చాలా రాష్ట్రాలు, అంటే ఇవన్నీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, మళ్ళీ ప్రధానమంత్రి కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండే. సరే, మరి వీళ్ళు రాజీనామా చేసిర్రా, రాజీనామా చేయలేరా? మరి దీనికి భారతీయ జనతా పార్టీకి హ్యాట్స్ ఆఫా, లేకపోతే ఇన్ని రోజులు పోరాటం చేసినటువంటి వీళ్ళకి హ్యాట్స్ ఆఫా? ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఉమేష్, వెల్కమ్ టు లైవ్ డిబేట్. ఎస్సీ ఒకసారి ఉమేష్ చెప్పు. 2004లో సిబిఎస్ఈ ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్, అప్పుడు సెంట్రల్ లో పవర్ ఉన్నది కాంగ్రెస్, మళ్ళీ పలు రాష్ట్రాల్లో పవర్ ఉన్నది కాంగ్రెస్. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, అర్జున్ సింగ్ అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్. అర్జున్ సింగ్ ఏమైనా రాజీనామా చేసిండా? అర్జున్ సింగ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక్క నిమిషం. అర్జున్ సింగ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఉండే. 2004లో ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఉండే. కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది. సరే, అప్పుడు కూడా సిబిఎస్ఈకి సంబంధించినటువంటి పేపర్ లీక్ అయింది 2004లో. సరే, 2006 చూసుకుందాం. సిబిఎస్ఈ క్లాస్ 12 అకౌంటెన్సీ పేపర్ లీక్ అయ్యండి. అప్పుడు అర్జున్ సింగ్ ఉండే. అర్జున్ సింగ్ 2006లో ఉండే. 2004లో చేసి మనోహర్ జోషి ఉండే. ఓకే, మనోహర్ జోషి 2004లో. ఈ మనోహర్ జోషి ఇంకా అర్జున్ సింగ్ వాళ్ళు ఏమన్నా రాజీనామా చేసిర్రా? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయమంటారు. కాంగ్రెస్ వాళ్ళు అయితే అంతకి ఘోరంగా చేసిండ్రు స్టూడెంట్స్ మీద ట్రీట్మెంట్, లాఠీ చార్జ్ చేయడం కానీ, లేదా ఉగ్రవాద సంస్థలను రెచ్చగొట్టడం కానీ, కులమత రెచ్చగొట్టడం కానీ, అసలు ఆ టాపిక్ అనేది అంతకి ఘోరంగా డైవర్ట్ చేసారు కాంగ్రెస్ వాళ్ళు అయితే. మనము మొత్తం లిస్ట్ చూసుకుందాం. లిస్ట్ చిన్నగానే అటల్ బిహారీ వాజ్పేయి గారు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ తర్వాత తీసిన లిస్ట్ ఇది. అంతే, ఇది మే 2014 వరకు తీసిన లిస్ట్ ఇది. 90s నుంచి లిస్ట్ తీస్తే లిస్ట్ అనేది సరిపోదు. 2008లో AI-EEE ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ లీక్, అప్పుడు మన్మోహన్ సింగే ఉండే. 2008లో PMT ప్రీ మెడికల్ టెస్ట్, అప్పుడు మన్మోహన్ సింగ్ గారే ఉండే. 2012లో AIMS ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ లీక్, అప్పుడు మన్మోహన్ సింగ్ ఉండే. ఢిల్లీలో షీలా దీక్షిత్ గారు ఉండే. కానీ అప్పట్లో అయినా సరే INC ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రూలింగ్లో ఉండే. 2013లో మహారాష్ట్ర HSC ఎగ్జామ్ పేపర్ లీక్, రాష్ట్రంలో పృథ్వీరాజ్ చౌహాన్, అప్పుడు కూడా కాంగ్రెస్ రూలింగ్ ఉండే. 2013 రాజస్థాన్ యూనివర్సిటీ పేపర్ లీక్, అశోక్ గెహ్లోట్, అప్పుడు కాంగ్రెస్ రూలింగ్లో ఉండే. 2014 అయినా సరే మే ఎలక్షన్ టైమింగ్ వరకు, ఏంటంటే ఎలక్షన్ ఎండింగ్ వరకు కూడా పేపర్ లీక్ అయింది. అది కూడా ఎప్పుడు 2014లో బీజేపీ పవర్లోకి వచ్చే వరకు కాంగ్రెస్ ఉండే. ఎండింగ్లో కూడా పేపర్ లీక్ చేశారు. అది సిబిఎస్ఈ క్లాస్ 10th 12th, ఒక ఇంటర్మీడియట్గా డిగ్రీ కాదు, 10th 12th పేపర్ లీక్ కూడా వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడు మన్మోహన్ సింగే ఉండే ప్రైమ్ మినిస్టర్. అప్పుడు ఏమైనా ఇంతమంది ఇన్ని పేపర్ లీక్ అయ్యారు, ఇంత ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసిరా? లేదా ఎవరైనా పెద్దగా ప్రొటెస్ట్లకి ఏమైనా చేసిరా? చేసిన ప్రొటెస్ట్లను కనీసం మీడియాని కానీ అసలు వాళ్ళు ఎట్లా డైవర్ట్ చేశారు, ఎట్లా బెదిరింపులు కానీ ఎట్లా చేసారు తెలుసా? అసలు ఇంతమంది రాజీనామా చేశారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ సంకలు గుద్దుకుంది. మొన్న రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటి ముందర పోయి రచ్చల రంబోల కార్యక్రమం అయితే చేసిండు. అయితే ఇక్కడ నువ్వు చూసుకుంటే స్పష్టంగా 2004 నుంచి 2014 వరకు దాదాపు 8 పేపర్లు, అంటే 8 సంవత్సరాలల్లో 8 సంవత్సరాలకు సంబంధించి 8 అంటే 2013లో 2 సార్లు అయిందనుకో. అయితే దాదాపు ఇన్ని 8 పేపర్లు లీకేజ్ అయినాయి. దాదాపు సిబిఎస్ఈ కాడికి వెళ్ళి మళ్ళీ సిబిఎస్ వరకు AIMS, PMT, AI-EEE, AIMS, మహారాష్ట్ర HSC ఎగ్జామ్, ఇన్ని పేపర్లు లీక్ అయినాయి కదా. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాజీనామా చేయలేదు విద్యాశాఖ మంత్రులుగా ఉన్నప్పుడు? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎందుకు రాజీనామా చేయించలేరు? మీరు చెప్పాలి, ఇదైతే మనకు స్పష్టంగా ఇప్పుడైతే చూసిరు కదా. నిజంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి నేను హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకుంటాను. మీరు ఏమంటా ఉంటారు? భారతీయ జనతా పార్టీ ఇప్పుడైతే రాజీనామా చేసింది. నేను కూడా ఇప్పటి వరకు పోల్ కూడా ఒకటి పెట్టేటువంటి కార్యక్రమం అయితే చేసిన. భారతీయ జనతా పార్టీ రాజీనామా చేసింది. ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో ఆయన రాజీనామా చేసిండు. సో మీరు గతంలో ఇవన్నీ చూసిరు, మీరు వార్తలు కూడా వింటూ ఉంటారు. ఇప్పటి వరకు చరిత్రలో కూడా ఇక్కడైతే మనం చూడలేము వాస్తవంగా చెప్పాలంటే ఈ జనరేషన్ జెన్జీ. అయితే నేను ఏం చెప్తా ఉన్నా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేసినటువంటి రాజీనామాని ప్రజలు ఎలా చూడాలి అంటే, చాలామంది ఏమనుకుంటారు అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి భయపడి రాజీనామా చేసిరా అని అంటా ఉన్నారు. మరి దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? భయపడడం కానీ రాజీనామా కానీ అది ఒక చిన్న విషయం కాదన్న. ఫస్ట్ చెప్పాలంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసి చిన్న మాట కాదు. ఆయన రాజీనామా చేస్తే ఆయన కింద ఉన్న
ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, తర్వాత ఎడ్యుకేషనల్ మీద పెట్టిన స్కీమ్స్ కానీ, లేదా ఏదైతే ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయింది, ఎంత ప్రొటెస్ట్ అయింది. ఇప్పుడు అక్కడ ఢిల్లీ జనతా మందిర్ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రొటెస్ట్ చేయడం అంటే చిన్న మాట కాదు. లేదా వాళ్ళకి వధువకనో ఫేమ్ కోసం అని ప్రొటెస్ట్ చేస్తలేరు. అదొక పర్టికులర్ రీజన్ ఉంటుంది. ఇంకోటి, ఈ నీట్ పేపర్ లీక్ అయినప్పుడు 13 మందిని అరెస్ట్ చేశారు బీజేపీ వాళ్ళు. అందులో 2 కల్ప్రిట్ ఉన్నారు. అది ఇంకా విచారణ అవుతుంది. శిక్షించాలంటే అప్పుడే శిక్షించలేము కదా, మొత్తం విచారణ అయింది. అసలు ఎవరు దీని వెనకాల ఎవరు ఉన్నారు, దీని కారణం ఏంది, కథ ఏంది మొత్తం కనుక్కొని ఒక ఆన్సర్ మీదకి, ఒక సొల్యూషన్ మీదకి తీసుకొస్తారు. ప్రొటెస్ట్ చేయడం తప్పంటలేను, ప్రొటెస్ట్ చేయాలి. మనం ప్రొటెస్ట్ చేయడం ఏం కల ఒకటి కరెక్ట్ సొల్యూషన్, ఇంకోటి ఆన్సర్. జనాలు ఇప్పుడు మొత్తం దేశం మొత్తం చూస్తారు. మనం ప్రొటెస్ట్ చేసిన ప్రపంచం కూడా చూస్తుంది. ప్రపంచం చూస్తుంది, దేశం చూస్తుంది. కాబట్టి జనాలు ఏమనుకోవాలి, పేపర్ లీక్ అయిందంటే, రాజీనామా చేసినంటే ఒక క్లారిటీ అనేది ఉండాలి. ఆరోపించడానికైనా సరే ఒక ఉండాలన్న జరా. అయితే ఇది ఓన్లీ ఇంకా చిన్న లిస్టే. 90s నుంచి లిస్ట్ తీస్తే వీళ్ళు ఫుడ్ లోడ్లే లేరు, షిప్పింగ్ లోడ్లే లేరు, కాంట్రాక్ట్లు ఇవ్వలేరు, చెప్పుకుంటూ పోతే అది ఎమర్జెన్సీ. ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ, ఆ దేశం మొత్తం కల్లోలమైంది ఎమర్జెన్సీ. అయితే పేపర్ లీక్ అనే ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు అయితే నేను పేపర్ లీకే చెప్తున్నాము. ఎమర్జెన్సీ ఏమైంది, ఎమర్జెన్సీ ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు దేశం మొత్తం కల్లోలమైంది ఎమర్జెన్సీ వల్ల. అసలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఇన్ని పేపర్ లీకులు, ఇన్ని స్కాములు, కోల్ స్కామ్లు ఎందుకు కావాలి అసలు? ఎస్, ఇది ప్రధానంగా థ్యాంక్ యూ ఉమేష్. ప్రధానంగా నాకు ఈ సమాచారం అందించినందుకు. ఏదైతే పబ్లిక్ కూడా తెలియాలి, ఎందుకంటే చూసేటి వాళ్ళందరికీ సరే నీట్ పిల్లలు అయితే కార్యక్రమం చేసిరు, ఆయన రాజీనామా చేసిరు, ఇక సంతోషించినంత మాత్రాన కాదు, ముందేం జరిగింది, వెనకాల ఏం జరిగింది అది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. ఎస్, ఇక ఇది ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి వార్త, ప్రధానంగా మనకు కనిపిస్తుంది. అయితే దీంతో పాటు